హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరప్పని. ఇప్పుడు నేను చెప్పే కథ నిజంగా జరిగింది. ఎన్నోసార్లు ఇలాగే జరిగింది. ఒక మగాడు ఎప్పుడు మోసపోతూనే ఉన్నాడు. అది చెప్పడానికి ఎవరు ఉండరు. అది ఇక్కడ హైలైట్. అయితే ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే సమాజం అంతా ప్యాంటు లెగ్గట్టుకుని మరి వస్తుంది. కానీ ఒక మగాడికి మోసం జరిగినా, ఒక మగాడికి అన్యాయం జరిగినా సమాజం కనీసం చూడకపోగా ఆ వ్యక్తిని గురించి మర్చిపోతుంది. ఎప్పటి వరకో తెలుసా? వాడంతట వాడు నిందన మోస్తూ నిజాన్ని చెప్పే వరకు. ఇది ఇప్పుడున్న మగజాతికి మొత్తానికి ఈ వీడియో అంకితం. ఎందుకంటే మీలో చాలామంది బాధలు, కన్నీళ్ళు, ఈఎంఐలు, లోన్లు ఎన్నో భరిస్తూ ఈ జీవితాన్ని సాగిస్తున్నారన్న విషయం నాకు తెలుసు. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పమంటారా? మగవాడి బ్రతుకు ఎంత దారుణమైందో. భూమి మీద హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయిన ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకైతే తెలియదు, కానీ మగవాళ్ళు మాత్రం చాలామంది ఉన్నారు. మీరు గూగుల్ చేసుకోండి, హార్ట్ అటాక్తో చనిపోయిన ఆడవాళ్ళు చాలా తక్కువ, 1% ఉంటే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయినటువంటి మగవాళ్ళు మాత్రం లక్షల్లో ఉంటారు. అది 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 ఇక్కడ మెయిన్ పాయింట్. వాడికి ఉన్న కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, అప్పులు, నష్టాలు, చివరికి చద్దామనుకున్నా కూడా కుటుంబాన్ని చూసి చావలేని బ్రతుకు మగాడిది. ఇప్పుడు ఒక మగాడు వెనక ఒక ఆడది ఉంటే విజయం అంటారు కదా. ప్రతి ఆడదాని వెనక ఒక మగాడు ఉంటాడు. వాడు లేకుండా ఏ ఆడది ఏది సాధించలేదు అనేది కూడా మనం ఒప్పుకోవాలి. ఎందుకంటే ప్రతి మగవాడి విజయం వెనుక ఆడది ఉంటుందంటే ఓకే, మేము ఒప్పుకున్నాం, అవును ఉంటారు, మా అమ్మ, మా చెల్లి, మా అక్క అని. భార్య కూడా ఉండొచ్చు. ఒక ఆడదాని విజయం వెనుక కూడా ఒక మగాడు ఉంటాడు. తండ్రిగా, అన్నగా, భర్తగా, బావగా, శ్రేయభిలాషిగా, ఫ్రెండ్గా ఉంటాడు. ఇది మనం ఒప్పుకొని తీరాలి. మేరీ కోమ్ అనే ఒక బాక్సర్, మీకు తెలుసు కదా. మేరీ కోమ్ ఓ ప్రైడ్. అసలు మేరీ కోమ్ చూస్తే బాలీవుడ్లో సినిమాలు తీశారు. మేరీ కోమ్ అంతా, మేరీ కోమ్ ఇంత, మేరీ కోమ్ ఇంత. మొన్న ఒక జరిగినటువంటి ఇంటర్వ్యూలో మేరీ కోమ్ని ఒక వ్యక్తి ప్రశ్నించాడు. ఆ వీడియో నాకు ఈరోజు దొరకలేదు, కానీ ఈ వీడియో ఎడిటింగ్లో పెడతా. ఎందుకు మీ భర్తని మీరు వదిలేశారు అంటే ఆవిడ చెప్పింది ఏంటంటే ఆన్సరు, నా భర్త నేను సంపాదించిన దాంట్లోంచి ఆయన బ్రతకాలనుకున్నాడు. ఏ మగాడైనా ఆడపిల్ల సంపాదించిన దాంట్లో బతుకుతాడా? నా డబ్బులు వేస్ట్ చేశాడు అని చెప్తూ ఉంది. మేరీ కోమ్ గారు, నిజంగా నీ భర్త నీ దగ్గర నుంచి డబ్బులన్నీ తీసుకుంటే నువ్వు ఇప్పుడు ఈ పొజిషన్లో వేరే వాడితో రిలేషన్లో ఉండి ఇంత దారుణంగా నీ భర్తను మోసం చేయగలుగుతావా? నీ భర్త ఒక ఫుట్బాల్ ప్లేయర్, నెంబర్ 1 ఫుట్బాల్ ప్లేయరే. అతని ఫుట్బాల్ని పక్కన పెట్టి తన కెరియర్ని త్యాగం చేసి నా భార్య కోసం నేను వెనక నిలబడ్డా అని గతంలో మాట్లాడిన ఇంటర్వ్యూస్లో నా భర్తే సర్వస్వం నువ్వు మాట్లాడిన మాటలు మేము మర్చిపోవాలా? భర్త తన ఫుట్బాల్ కెరీర్ని కూడా పక్కన పెట్టారని నీ నోటితో నువ్వు చెప్పావు, సిగ్గు లేదా? ఒకసారి ఆ వీడియో చూడండి, ప్లే చేస్తా. Mary was about to give up her profession. I said, you should keep on fighting. People want you to demoralize. If you keep on fighting, then people will know that you can still fight. చూశారు కదా. అప్పుడు భర్త తన కెరియర్ని, తన ఫుట్బాల్ కెరియర్, నిజంగా చెప్పాలంటే ఇండియాలో ఫుట్బాల్ ప్లేయర్స్ చాలా అరుదు. ఒకవేళ ఎవరైనా ఫుట్బాల్ ప్లేయర్ మంచి వాళ్ళు ఉంటే ఆ ఫుట్బాల్ ప్లేయర్కి ఎంతో రెస్పెక్ట్ ఉంది. అటువంటి కెరియర్ని మన ఇద్దరం ఇలా లైఫ్ సాగించలేం. పిల్లల్ని నేను చూసుకుంటా, అమ్మాయిలకి ఫ్యూచర్ బాగుంది, వెయిట్ లిఫ్టింగ్లో అమ్మాయిలు లేరు, లేదా బాక్సింగ్లో అమ్మాయిలు లేరు అని భర్తలు చాలామంది సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అటువంటి వ్యక్తులకి మిగిలేది ఏంటంటే ద్రోహం, మోసం, అన్యాయం, దగ. అది ఇప్పుడు ఇతను మేరీ కోమ్ హస్బెండ్. దీని గురించి మనం మాట్లాడాల్సిందే, మాట్లాడి తీరాల్సిందే. ఈవిడ ఇతని పైన మేరీ కోమ్ వేసిన అభియోగం ఏంటంటే ఈ వ్యక్తి తను సంపాదించిన డబ్బుల్ని తీసుకుంటున్నాడు అని చెప్పింది. ఆ డబ్బుల సంపాదనకు కారణమే ఈయన జీవితాన్ని త్యాగం చేయటం, తన కెరియర్ని త్యాగం చేయటం, తనకున్న సర్వస్వాన్ని త్యాగం చేయటం, పిల్లల కోసం ఇతను బ్రతకటం. తను ప్రతిసారి టూర్లకు వెళ్తే తల్లి కన్నా ఎక్కువగా పిల్లల్ని గుండెలకు హత్తుకొని పెంచుకోవటం ఈయన చేసిన తప్పు. ఈయన కష్టపడి సంపాదించిన డబ్బులు రూపాయి, 2 రూపాయలు వాళ్ళ ఆవిడికి పంపించి ట్రావెలింగ్ ఖర్చులు కానీ తనకు కావాల్సిన ఇచ్చేసి తనని ఉన్నత స్థానంలో పెట్టి గొప్పగా సమాజంలో ఒక విలువ, వాల్యూ ఇస్తే అందరి ముందు, మీడియా ముందు ఆవిడ కూర్చొని
నా భర్త గొప్ప అని ఒకసారి చెప్పి ఇప్పుడు వేరే వాడితో రిలేషన్లో ఉండి వాడితో సహజీవనం చేసుకుంటూ ఎప్పుడు తినతో భర్తగా ఉండగానే తనతో రిలేషన్లో ఉందని ఈయన నోరు విడిచి చెప్పారు. ఇతని గురించి మనం చెప్పాలంటే కరుంగా ఆన్ఖోర్ ఈయన పేరు. ఒకసారి చూడండి ఏం మాట్లాడతాడు వినండి. I was living with her for 18 years. What am I having? నేను తనతో మొత్తం తీసుకున్నా అని చెప్తున్నారు కదా, నా దగ్గర ఏముంది ఒకసారి చూడండి అంటూ ఆయన రూమ్ చూపిస్తాడు. చూడండి కాలేజీలో చదువుకున్నప్పుడు బ్యాచులర్ రూమ్స్ ఉంటాయి కదా, అంతకన్నా దారుణంగా ఉంది अभी मेरा घर देखो. ఇది. I'm staying in. ఇది ఆయన రూము. మరి నీ రూమ్ ఎలా ఉందో మీరు కొంచెం చూపించగలవా? చూపించగలరా మీరు? ఒక మగాడిని వాడుకొని పక్కన పడేసి ఈ విధంగా ఆయన ఇబ్బందుల్లో ఉంటే అతని పైన ఇంకా నిందలేస్తున్నారంటే మీరు ఏమనాలి మిమ్మల్ని? Rented house in Delhi. What is the point of speaking to public and national media that I divorced, my husband is stealing money and నువ్వు వెళ్ళి నేషనల్ మీడియాలో అక్కడ ఇక్కడ ఏం చెప్తున్నావు? నా భర్త నా డబ్బులు దొంగిలించాడని చెప్తున్నావు కదా, నేను దొంగిలించేవాడినైతే ఇలా ఉన్నానా, నా బతికిదా అని ఆయన అడుగుతున్నాడు. doing this and I doesn't believe. What am I doing for him, for her? Let it be. She is a celebrity. అయితే అయింది, నాకేముంది, తను అన్ని అబద్ధాలు చెప్తుంది, ఆవిడ సెలబ్రిటీ కాబట్టి అందరూ నమ్ముతున్నారు, కానీ నన్ను ఎవరు నమ్ముతారు? సిచ్యువేషన్లో ఉన్నానే, కనీసం ఇల్లు కూడా ఒక సింగిల్ రూమ్ ఉంది, అది కూడా ఎలా ఉందో చూడండి, నా దగ్గర ఏముంది, నేను తన దగ్గర నుంచి ఏం దొంగతనం చేశాను అని నన్ను అడుగుతున్నాడు. You know, whatever she speak, someone will listen, someone will not listen. I was ఇది నిజంగా చూసే వాళ్ళకి కొంచెం కూడా ఆలోచన రాదా? ఆలోచించండి. 10 సంవత్సరాలు తన కెరియర్ కోసం పరిగెడుతుంటే ఇతని కెరియర్ని త్యాగం చేసి ఇతను సంపాదించి డబ్బులు ఇచ్చి తన గొప్ప స్థితిలో పెట్టి పిల్లల్ని చూసుకొని ఇంటిని చూసుకొని అన్నీ చూసుకున్న వ్యక్తిని నడి రోడ్డు మీద ఇసిరేయడం కదా ఇది. మేరీ కోమ్ నిజంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడే వరకు ఈయన ఎప్పుడన్నా మనకు తెలుసా? తిన కెరీర్ ఏంటో తెలుసా? తిని ఏం చేస్తున్నాడో తెలుసా? ఎక్కడ ఉంటున్నాడో తెలుసా? ఏం తింటున్నాడో తెలుసా? అసలు బ్రతికున్నాడో లేడో అన్నది ఎవరికైనా తెలుసా? దొంగతనం చేస్తున్నాడని ఒక నిందకి తట్టుకోలేక ఆయన త్యాగాన్ని, ఆయన చేసిన పనిని మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను నేను. నిజం చెప్పండి, ఇటువంటి మగాళ్ళు ఎంతమంది లేరు? ఇటువంటి మగాళ్ళు ఎంతమంది లేరు? ఒక్క సంస్థ అయినా ఒక్కడైనా ఇప్పుడు ఆయన గురించి మాట్లాడుతూ ఉన్నారా? ఆయన కెరీర్ గురించి మాట్లాడుతూ ఉన్నారా? ఆయనకి జరిగిన అన్యాయం గురించి మాట్లాడుతున్నారు? ఇదే విషయం ఒక అమ్మాయికి జరిగితే దరిద్రపనాయాలు గాలంతా మొగ్గ పుట్టుకలు వేసుకొని చుట్టూ చేరే అవకాశాల కోసం దాని దగ్గర నాకుతా కూర్చుంటారే. మగాడు కాదా అండి? కాదా? వాడికి అన్యాయం జరిగితే అన్యాయం కదా? అందుకే మగాళ్ళు గుండెపోటులతో చచ్చిపోతూ ఉంది. అందుకే మగాళ్ళు బ్రతకలేక కష్టాలు కన్నీళ్ళు భరిస్తూ బ్రతుకుతూ ఉంది. ఈ సమాజంలో ఒంటరిగా చచ్చిపోయేవాడు ఎవడన్నా అంటే వాడు ఒక మగాడు మాత్రమే. ఒక్క మగాడు మాత్రమే. వాడు ఒంటరిగా ఉంటాడు, వాడి కష్టాల్లో వాడు ఒంటరిగా ఉంటాడు, వాడు ఫెస్టివల్లో వాడు ఒంటరిగా ఉంటాడు, వాడు ఏది కొనుక్కోవాలన్నా వాడికి ఒంటరిగా ఉంటాడు. చివరికి కుటుంబం కోసం ఒంటరిగానే మిగిలిపోతాడు. పిల్లలు వెళ్ళిపోతారు, అందరూ వెళ్ళిపోతారు. చివరికి ఎవరో ఉత్తమమైన భార్యలు ఒకళ్ళో ఇద్దరో భర్తను అంటి పెట్టుకుని ఉంటారు, కానీ వాడి కష్టాలు మాత్రం ఎప్పటికీ వాడు భార్యకి చెప్పడు. మగాడే, అంతకే వాడు మగాడు, అంతకే వాళ్ళు ఆడాలు. అర్థం చేయింది కదా? ఏదైనా నా పూర్తి ఇది నేను అతనికి ఇస్తున్న గిఫ్ట్లా అనుకుంటున్నా. ఎందుకంటే 10 మంది చూసినా చాలు ఈ వీడియో. మగ జాతి బతుకు ఇదే, ఇంతకు మించి ఏమీ లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.